ఇంట్లో మీ అమ్మగారు నాన్నగారు ఒక దెబ్బ వేయడంతోనే ఏందమ్మా వాడితో మాట్లాడుతున్నావంట అని మీ అమ్మగారు నాన్నగారు కోపం మీద ఒక దెబ్బ వేయడంతోనే ఒరే నువ్వు వచ్చేదా నేను సస్తాను లేకపోతే వాడు నన్ను తీసుకొని బాగుంటున్నారు. కరెక్ట్గా తల్లి దయచేసి ఆ పని చేయబాకండి, ఓకేనా? ఆ పని చేయబాకండి. తల్లిదండ్రులు కాకపోతే మనల్ని ఎవరు కొడతారు? టీచర్లు కాకపోతే మనల్ని ఎవరు కొడతారు? ఓకేనా? ఏదైనా మనకి 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 ఉపయోగపడేది, మన జీవితంలో మనం ఎదగాలంటే మనకు సహాయపడేది ఇద్దరే, తల్లిదండ్రులు, టీచర్లు. వాళ్ళకు దెబ్బ కొట్టినంత మాత్రాన, ఒక మాట అన్నంత మాత్రాన మీరెవరు కూడా బాధపడబాకండి. మెయిన్ వచ్చి జూలై ఎదవలు మీ కాలేజ్ స్కూల్స్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళకు కూడా ఆకర్షితులు అవ్వబాకండి ఒకటి. తర్వాత మనకి ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్కి మెయిన్ మీకు ఇక్కడ హెడ్ మాస్టర్ షకీనా మేడం ఎట్లాగో సార్, ఇంకా సార్ రూమ్ ఇది. టౌన్లో 2 ఎస్ఐలు ఉన్నారు, నరసింహ ఎస్ఐ గారు, నేను, మా రూమ్ ఇది, ఓకేనా? తర్వాత మాకు పై నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ సెట్ ఉంటుంది, మీరు లైన్లో పంపించినప్పుడు చూడండి, సెట్ ఉంటుంది. ఆ సెట్లో మేము మాట్లాడచ్చు, జిల్లా మొత్తం లేదా స్టేట్ మొత్తం మాట్లాడచ్చు. దాంట్లో చెప్పాలి, టైం టేబుల్ ఉంటుంది, అలా వేస్తాడు అనమాట ఆయన. అలాగా ఆ టైం టేబుల్ వేస్తాడు. మెన్ అందరిని ఎక్కడికి పంపించాలి, వాళ్ళు ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి అన్ని చెప్పేది రైటర్ గారు. రికార్డ్స్ అన్ని రైటర్ గారే చూసుకుంటారు. వాళ్ళ స్టేషన్లో రికార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ రైటర్ గారు చూసుకుంటారు. కమ్యూనికేషన్ వెంటనే ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు వెంటనే ఫోన్ చేయగానే దీంట్లో అందరికి కనపడుతుంది. అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఉంటుంది ఆ సెట్. ఎమర్జెన్సీ కింద మాట్లాడాలన్నా, ఎస్పీ గారు మాట్లాడాలన్నా, ఐజీ గారు మాట్లాడాలన్నా దాంట్లో మాట్లాడచ్చు. మాట్లాడి వెంటనే అక్కడ ఎమర్జెన్సీ ఉంది, మీరు అర్జెంట్కి వెళ్ళండి, అక్కడ ఇబ్బంది అయింది, లేదా వాహనే రావచ్చు, భూకంపమే రావచ్చు, పెద్ద యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా కొట్టుకోవచ్చు, బాంబులు వేసుకోవచ్చు, ఏం జరిగినా దాంట్లో చెప్తారు. మనకి మిమ్మల్ని అందరం ఇట్లా ఒక్కొక్కరు వెళ్ళాలి, లాకప్ ఆ సెట్ అవి చూసుకొని తిరిగి మళ్ళీ ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి. లైన్